ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను పొలిటికల్ పార్టీస్కి కూడా ఒకటే చెప్తున్నాను, మేము నిజంగా చాలా 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 సఫర్ అవుతున్నాం. మమ్మల్ని మీరు మీ ఓట్ బ్యాంక్స్ కోసమో లేకపోతే మీ పార్టీ గ్రోత్ కోసమో వాడుకోకండి. నిజంగా మీకు ఆ మానవత్వం ఉంది అంటే మాకు హెల్ప్ చేయడానికి ముందుకు రండి. అంతేకాని ఈరోజు చాలా పొలిటికల్ పార్టీస్ సార్, టు బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ, మేము ఓట్లు వేస్తుంటేనే వాళ్ళు విన్ అవుతున్నారు, వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు. ఈరోజు గద్దెనెక్కి కనీసం రూపాయి లేనోడు, పారాగాన్ చెప్పులు వేసుకున్నాడు కూడా ఈరోజు పర్కిన్ స్టాక్ చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు సార్. మీరు చూసినట్టయితే ఐ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్స్ బికాస్ ఇట్స్ ఆఫ్ వేస్ట్. సో అలాంటి వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ప్లేసులు లేవని గోవాకి పోయి పెళ్లి చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మస్తు పైసలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ? ఈరోజు మాలాంటి నిరుద్యోగులు లేకపోతే వాళ్ళ పదవిలోకి రాకపోయేది సార్. మమ్మల్ని కేవలం ఒక ఓట్ బ్యాంక్స్ లాగానే వాడుకుంటున్నారు. వీఆర్ నాట్ ద ఓట్ బ్యాంక్ సార్, వీఆర్ ద ఫ్యూచర్ క్రియేటర్స్ ఆఫ్ తెలంగాణ. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మాకు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పన్నారో మాకు నియామకాలు ఇస్తే చాలు సార్. ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల ఉండి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే 3 to 4 years నుంచి ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నాకే కాదు, చాలా మంది స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే లాస్ట్ దేర్ పేరెంట్స్ సార్. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు సార్ ఈ ప్రాసెస్లో. ఎప్పుడు నా బిడ్డకి జాబ్ వస్తుంది, ఎప్పుడు నా కొడుకుకి జాబ్ వస్తుంది, ఎప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిందామని అనుకుంటున్నారు. కానీ జాబ్ లేదు, ఏమి లేదు సార్. ఏవైతే నిరుద్యోగ భృతి, ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తే చిక్కడపల్లి లైబ్రరీలో ఉస్మానియా యూనివర్సిటీలో నా అన్నలు చాలా మంది బాగుపడతారు, నా అక్కలు చాలా మంది బాగుపడతారు. ఈరోజు ఏజ్ అయిపోయి చాలా మంది అమ్మాయిలు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లలో దే ఆర్ సఫరింగ్ విత్ PCOD అండ్ PCOS ప్రాబ్లమ్స్ సార్. I wanted to put this in front of the media. ఈరోజు ఏదైతే చాలా మీడియా ఛానల్స్ మా ఇష్యూస్ ఏవైతే చూపించట్లేదో వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలి. జర్నలిజం ఈరోజు నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి. ఏవైతే మా ఇష్యూస్ చూపించట్లేదో, గ్రూప్ అనేది పెద్ద స్కామ్, జీవో 49 పెద్ద స్కామ్, ఇన్ని స్కాములు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళకేదో వాళ్ళు వచ్చే డబ్బులు తీసుకొని ఏదైతే బిజినెస్ చేస్తున్నారో విత్ బిజినెస్ మ్యాన్స్ అండ్ పొలిటికల్ లీడర్స్, అది కరెక్ట్ కాదు అని నేను చెప్తామనుకుంటున్నాను.